అలాగే నా తండ్రి మరి వాక్యం వింటుండగా ఏ శబ్దాలు ఏమి రాకుండా నా తండ్రి సాతాను శోధనలు మేము పడకుండా తండ్రి మా ఈ కార్యక్రమం అంతట్లో కూడా నీ కృపని దయ చూపెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. వచ్చేసి వాక్యపట్నం చేసుకుందాము. వాక్యపట్నముగా మరి మొదటి వాక్యపట్నము మత్తయి సువార్త 2వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదివి వినిపించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి రాజాబాబు గారిని ఆహ్వానిస్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 9 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి మరి రాజాబాబు గారు చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. 2వ వాక్యపట్నంగా మరి 2వ అధ్యాయము మత్తయి సువార్త 10వ వచనం నుంచి 15 వచనాలు మరి చదవడానికి మరి సహోదరి వాసవి అక్క గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. కూడి వచ్చిన దేవుని పిల్లలైనా మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు మనం చదువుకున్నాం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తిండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజమాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం నుంచి, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలిపెట్టి దీనిని చేయుడని చెప్పాను. రొట్టె నిమిత్తము ప్రార్థించవలసిందిగా రాజాబాబు గారిని ముందుకొచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకున్నాను. సర్వ సృష్టికి ఆనుభూతుడా, పరమందున్న గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడా, ఇదిగోనైనా ఇప్పటి వరకు తండ్రి యొక్క కూడికి మహిమకరంగా జరిగించుకున్న దేవానికి స్తోత్రమైనా. నీ కుమారుడు చెప్పినట్టు తండ్రి మేము రోడ్డుగా నిశ్చయంగా మేము పరలోకం వెళ్ళాలంటే తండ్రి ఇక లోకంలో ఉన్న ధనాని కోసం కానీ దేనికోసమైనా లొంగకోకుండా నా తండ్రి మీరు చెప్పిన మాటలు మేము విని మరి ఫలాలు ఫలించి మీరున్న లోకాలకు చేరుకోవడానికి మరి కుమారుడు ద్వారా నా తండ్రి రక్తానికి శ్రాదస్యమైన ఈ ద్రాక్షరసం మాకు ఇస్తున్నావు నాయన. ప్రతివారం మీకే వందనములు తెలుపుకుంటున్నాను తండ్రి. మరి మేము యోగ్యంగా ఉన్నామో లేమో గుర్తెరిగి మరి ఈ ద్రాక్షరసంలో తండ్రి మేము చేయవేయి వారిలాగా సహాయం దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త చివరి అధ్యాయం 28వ అధ్యాయం, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించెను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, అక్కడ ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడని. ఏ ఏ సంగతులు చెప్తుంటారండి యేసుక్రీస్తు వారు? 4 సువార్తల్లో కూడా మరి ఆయన ఎన్ని శ్రమలు పడి ఈ యొక్క సంఘాన్ని స్థాపించి మరి అపోస్తలులకు అప్పగించి మరి ఇందులో చెప్పినటువంటి సంగతులన్నీ మరి పొరుగు వారితో ప్రేమ కలిగి ఉండాలి, క్షమార్పణ కలిగి ఉండాలి, మరి ఎవరితోటి కూడా మరి మనం ఇతరులకు అభ్యంతరంగా ఉండకుండా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమని మరి గలతీ పత్రికలో కూడా ఉంది కదా. ఈ ఆజ్ఞలు అలా ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఆజ్ఞాపించారు కదా, వాటిని గైకొనవలనని వాళ్ళందరికీ బోధించాలంట. ఈ రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందిన మనమందరం కూడా ఆ పని చేయాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటూ మరి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరి కృతజ్ఞతలు తెలియజేసి మళ్ళీ తిరిగి సమయాన్ని ఆయనకు. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. ఇంతవరకు
ఈ కార్యక్రమాన్ని మీరు అధ్యక్షత వహించి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. మీ దాసుని ద్వారా మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కూడా వందనాలు ప్రభా. విని గ్రహించి ఉన్న మేము దాని ప్రకారంగా జీవించడానికి నీ కృపను చూపించండి. వాళ్ళ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. మీరు అక్కడ పర్యంతరము వాళ్ళు మీకు సాక్షులుగా ఉండటానికి కృప చూపమని, కూడి ఉన్న మమ్మల్ని అందరిని మీరు ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.